సుజాత కటకం. నేను వచ్చేసి రా ఫుడ్లో మిల్లెట్స్ నానబెట్టేసి కిచిడి చేస్తున్నానండి. జొన్న కిచిడి. జొన్నలు ఇలా నానబెట్టేసి ఫస్ట్ నేను మొత్తం నానబెట్టాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు నానిపోయినాయి బాగా. తర్వాత వచ్చేసి మళ్ళీ రవ్వ చేశాను మిక్సీలో పెట్టి. ఆ మిక్సీలో రవ్వ వేసిన తర్వాత కొంచెము పెసరపప్పు పొట్టుది, పల్లీలు ఇవన్నీ నానబెట్టాను 2 గంటలు. నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ కుండ లోపల కొంచెం నెయ్యి, 1 స్పూను నెయ్యి వేసేసి దాంట్లో క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, కాజు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం వేగాక టేస్ట్ కోసం అండి ఇవన్నీ మనకి. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఇది పోసేయాలి. పోసేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉడుకుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా ఉడుకుబట్టిన తర్వాత అప్పుడు దించేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు మనము. చాలా టేస్ట్గా ఉంటుందండి జొన్న కిచిడి. ఇది హెల్త్కి చాలా మంచిది మనకి. దీంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఓకే, మరి మీకు థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో అయ్యాక రెసిపీ మళ్ళీ పెడతాను నేను డిస్ప్లే. థ్యాంక్ యూ. సుజాత కటకం. నేను వచ్చేసి రా ఫుడ్లో మిల్లెట్స్ నానబెట్టేసి కిచిడి చేస్తున్నానండి. జొన్న కిచిడి. జొన్నలు ఇలా నానబెట్టేసి ఫస్ట్ నేను మొత్తం నానబెట్టాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు నానిపోయినాయి బాగా. తర్వాత వచ్చేసి మళ్ళీ రవ్వ చేశాను మిక్సీలో పెట్టి. ఆ మిక్సీలో రవ్వ వేసిన తర్వాత కొంచెము పెసరపప్పు పొట్టుది, పల్లీలు ఇవన్నీ నానబెట్టాను 2 గంటలు. నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ కుండ లోపల కొంచెం నెయ్యి, 1 స్పూను నెయ్యి వేసేసి దాంట్లో క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, కాజు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం వేగాక టేస్ట్ కోసం అండి ఇవన్నీ మనకి. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఇది పోసేయాలి. పోసేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉడుకుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా ఉడుకుబట్టిన తర్వాత అప్పుడు దించేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు మనము. చాలా టేస్ట్గా ఉంటుందండి జొన్న కిచిడి. ఇది హెల్త్కి చాలా మంచిది మనకి. దీంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఓకే, మరి మీకు థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో అయ్యాక రెసిపీ మళ్ళీ పెడతాను నేను డిస్ప్లే. థ్యాంక్ యూ. సుజాత కటకం. నేను వచ్చేసి రా ఫుడ్లో మిల్లెట్స్ నానబెట్టేసి కిచిడి చేస్తున్నానండి. జొన్న కిచిడి. జొన్నలు ఇలా నానబెట్టేసి ఫస్ట్ నేను మొత్తం నానబెట్టాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు నానిపోయినాయి బాగా. తర్వాత వచ్చేసి మళ్ళీ రవ్వ చేశాను మిక్సీలో పెట్టి. ఆ మిక్సీలో రవ్వ వేసిన తర్వాత కొంచెము పెసరపప్పు పొట్టుది, పల్లీలు ఇవన్నీ నానబెట్టాను 2 గంటలు. నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ కుండ లోపల కొంచెం నెయ్యి, 1 స్పూను నెయ్యి వేసేసి దాంట్లో క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, కాజు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం వేగాక టేస్ట్ కోసం అండి ఇవన్నీ మనకి. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఇది పోసేయాలి. పోసేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉడుకుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా ఉడుకుబట్టిన తర్వాత అప్పుడు దించేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు మనము. చాలా టేస్ట్గా ఉంటుందండి జొన్న కిచిడి. ఇది హెల్త్కి చాలా మంచిది మనకి. దీంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఓకే, మరి మీకు థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో అయ్యాక రెసిపీ మళ్ళీ పెడతాను నేను డిస్ప్లే. థ్యాంక్ యూ. సుజాత కటకం.
నేను వచ్చేసి రా ఫుడ్లో మిల్లెట్స్ నానబెట్టేసి కిచిడి చేస్తున్నాను అండి. జొన్న కిచిడి. జొన్నలు ఇలా నానబెట్టేసి ఫస్ట్ నేను మొత్తం నానబెట్టాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు నానిపోయినాయి బాగా. తర్వాత వచ్చేసి మళ్ళీ రవ్వ చేశాను మిక్సీలో పెట్టి. ఆ మిక్సీలో రవ్వ వేసిన తర్వాత కొంచెము పెసరపప్పు పొట్టుది, పల్లీలు ఇవన్నీ నానబెట్టాను 2 గంటలు. నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ కుండ లోపల కొంచెం నెయ్యి, 1 స్పూను నెయ్యి వేసేసి దాంట్లో క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, కాజు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం వేగాక టేస్ట్ కోసం అండి ఇవన్నీ మనకి. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఇది పోసేయాలి. పోసేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉడుకుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా ఉడుకుబట్టిన తర్వాత అప్పుడు దించేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు మనము. చాలా టేస్ట్గా ఉంటుందండి జొన్న కిచిడి. ఇది హెల్త్కి చాలా మంచిది మనకి. దీంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఓకే, మరి మీకు థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో అయ్యాక రెసిపీ మళ్ళీ పెడతాను నేను డిస్ప్లే. థ్యాంక్ యూ. సుజాత కటకం. నేను వచ్చేసి రా ఫుడ్లో మిల్లెట్స్ నానబెట్టేసి కిచిడి చేస్తున్నాను అండి. జొన్న కిచిడి. జొన్నలు ఇలా నానబెట్టేసి ఫస్ట్ నేను మొత్తం నానబెట్టాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు నానిపోయినాయి బాగా. తర్వాత వచ్చేసి మళ్ళీ రవ్వ చేశాను మిక్సీలో పెట్టి. ఆ మిక్సీలో రవ్వ వేసిన తర్వాత కొంచెము పెసరపప్పు పొట్టుది, పల్లీలు ఇవన్నీ నానబెట్టాను 2 గంటలు. నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ కుండ లోపల కొంచెం నెయ్యి, 1 స్పూను నెయ్యి వేసేసి దాంట్లో క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, కాజు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం వేగాక టేస్ట్ కోసం అండి ఇవన్నీ మనకి. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఇది పోసేయాలి. పోసేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉడుకుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా ఉడుకుబట్టిన తర్వాత అప్పుడు దించేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు మనము. చాలా టేస్ట్గా ఉంటుందండి జొన్న కిచిడి. ఇది హెల్త్కి చాలా మంచిది మనకి. దీంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఓకే, మరి మీకు థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో అయ్యాక రెసిపీ మళ్ళీ పెడతాను నేను డిస్ప్లే. థ్యాంక్ యూ.